చేయుటకు కృషి చేస్తానని చెప్తున్నాను. కానీ నిష్ఠగాను ప్రాణ పిత్త మాన భంగమంది ఇష్టం వచ్చినట్టు చెప్తే నువ్వు కలిసి కట్టుగా సాధించే కొత్త నంబర్ 5 మంది అయినా 10 మంది అయినా ఇది చేయగలం స్పష్టంగా. ఇంతే చేద్దాం స్పష్టంగా. ఒక్క విలేజ్ నేను చేయగలుగుతున్నాను. ఈ నిర్ణయాత్మకంగా మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. దానికి ఉండే మార్గము నిర్దేశించబడుతుంది. సమాజంలో ఉండే సమస్త అనర్థ స్థాయిలోకి, వ్యవస్థ స్థాయిలో నుంచి, అఖిల భారత నుంచి రాష్ట్రాలలో అక్కడి నుంచి మన వాళ్ళని జ్ఞానవంతుల్ని, శీలవంతుల్ని, ప్రజ్ఞావంతుల్ని చేసి యునైట్ చేయడం. ఊరికే యునైట్ చేయడం, ప్రజ్ఞావంతులు చేయాలి. రైట్ అర్థం చెప్పేస్తాను. నేను చాలా మందిని చూస్తాను. ఇది చెప్పేయండి సార్, ఇది చెప్పేయండి సార్, అంతే సార్. ఎందుకు లక్ష్యం గణన కావాలని మొట్టమొదటి గణం ఇప్పినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఓబీసీ విభాగం చైర్మన్ గా కూడా సోమప్రకాష్ యాదవ్ గారు ఆ యొక్క డిమాండ్ను దేశవ్యాప్తంగా, అట్లాగే ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఆయనకు మన యొక్క జాతీయ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి సత్యప్రకాష్ యాదవ్ గారు, అట్లాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోమప్రకాష్ యాదవ్ గారు, మనకు జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి సమర్ కుమార్ గారు, అట్లాగే మాజీ ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి ప్రధానమంత్రికి, అట్లాగే హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి, ఇట్లా వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి నేతృత్వం వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వినవించినటువంటి మీదట మొట్టమొదటి రాహుల్ గాంధీ గారు స్పందించి యావత్ బీసీ లోకానికి క్షమాపణ చెప్తూ, మా తాత ముత్తాతలు కొంత పొరపాటు పడ్డారు, మరి నువ్వేం చేసావా అంటే నాకు కూడా అవగాహన లేక నేను కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ యొక్క పాదయాత్ర ద్వారా నేను ఖచ్చితంగా ఈ యొక్క బీసీల యొక్క అంశాన్ని, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి బీసీల యొక్క సమస్యలను, వాళ్ళకు రావాల్సినటువంటి వాటాన్ని, ఇప్పటి వరకు నష్టపోయినటువంటి దాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రతిపక్ష పార్టీ పరంగా మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి విధానం కానీ, అదే కోవలో బీహార్లో జరిపినటువంటి కులగణన సెన్సస్ ద్వారా బీసీల యొక్క వాస్తవ గణనలు ముందుకు వచ్చినటువంటి అంశం కానీ, ఇట్లా ఏదైతే మనం ఈ యొక్క కాలంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఈ రోజు ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా, ఈ రోజు ఉన్నటువంటి వాస్తవ మన యొక్క సమస్యలు ఏదైతే మనం చూసాం, మెడికోస్ ఏదైతే ఎంబీబీఎస్ సీట్ల నుంచి విద్యారంగంలోను, ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్ విధానంలో మొదలవుతుంది అన్నమాట. ఎట్లాగా అంటే ఏదైతే మనకు బీసీ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళకి ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే జనరల్ కోటాలో చేయకుండా జనరల్ కోటాని తప్పించేసి బీసీ కోటాలో పెట్టారు. వాళ్ళు నిజంగా అయితే జనరల్ కోటాలో ఎలిజిబుల్ ఉంటే అటువంటి మోసపూరితమైనటువంటి, లోపభూయిష్టమైనటువంటి రిజర్వేషన్ల విధానాన్ని కూడా పసిగట్టి బయటకు తీసినటువంటి పరిస్థితి కూడా మనం అవలోకనం చేసుకోవాలి. గ్రూప్ 1 పోస్టులో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే బీసీ వర్గాల వాళ్ళు ఒక జనరల్ కేటగిరీలో అర్హత సాధిస్తే వాళ్ళు అక్కడిస్తే ఇక్కడ మరొక తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి బీసీలకి సీట్లు వస్తాయనేది మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఏదైతే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు జనరల్లో సీట్లు వస్తే వాళ్ళని అక్కడ ఇవ్వకుండా అట్టి పెట్టేసి ఈ యొక్క బీసీ కోటాలో ఫిలప్ చేయడం అనేది ఇదంతా కూడా దుర్మార్గం అని చెప్పేసి పసిగట్టి ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ విధానం కూడా మన మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ముందుకు తీసుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా మనకి ఎటువంటి డిమాండ్లు కావాలి, మనము పొందుతున్నటువంటి హక్కులు ఏంటి, మనకు భారతదేశ ప్రజాస్వామ్యబద్ధంగా లభించినటువంటి హక్కులు ఏంటి, మనకు రిజర్వేషన్ పరంగా లభించిన హక్కులు ఏంటి, మనం నష్టపోయింది ఎంత, మనము ఆ నష్టాన్ని పూర్తి చేసుకుంటూ ఈ యొక్క ఓటు హక్కు, ప్రజాస్వామ్యానికి విన్నపు లాంటి ఓటు హక్కు గల వారికి కుల జనగణన జరగాలని, అభివృద్ధి పథకాల్లో జనాభా దామాషాలు ఎవరు ఎందరో వారికి అంత మాట భాగస్వామ్యం కల్పించడానికి కుల జనగణన వెంటనే చేయాలనేటువంటి మొట్టమొదటి డిమాండ్. అట్లాగే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓబీసీలకు జరిగిన అన్యాయాన్ని, అణచివేతను తొలగించి
ఆత్మగౌరవంతో ప్రజాస్వామ్య హక్కులతో జీవించడానికి ఎస్సీ ఎస్టీలకు కల్పించినట్లే ఓబీసీలు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో 33% రిజర్వేషన్లు, అదే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా పెరుగుతుందనేటువంటి ఆలోచన విధానంతో ఆ డిమాండ్లు. అట్లాగే భారత సైన్యంలో యాదవ్ చేసినటువంటి అమూల్య త్యాగాలున్నాయి. దీనికి చిహ్నంగా అహిర్ రెజిమెంట్ను, అంటే యాదవ్ రెజిమెంట్ను సైన్యంలో మరలా మిగతా రెజిమెంట్ లాగే పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్ ఈ మధ్య మనం విజయగా కలిసి యాత్ర కూడా దేశవ్యాప్తంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సనాతన ధర్మానికి వేద ఉపనిషత్తు సారంగా భారతీయ ఆత్మగా ఉన్నటువంటి భగవద్గీతను ప్రపంచ మానవాళిలో వ్యాప్తి చేయడానికి మొదటి సమగ్ర విశ్వ మానవ రాజ్యాంగంగా ప్రకటించి ప్రపంచ అన్ని భాషల్లోకి అనువదించి కమిటీలు వేసి వాటిని భగవద్గీతను పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్. అట్లాగే కాటం రాజు పచ్చిక బయలను పరిరక్షించాలని, భూములు లేని గ్రామాలను ఖచ్చితంగా ఈ పశువులకు మేత పూర్వపోకు భూములను కేటాయించడానికి ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నటువంటి విధానం. అట్లాగే గ్రామీణ పౌరులందరూ కూడా భగవద్గీత ధర్మాన్ని తెలుసుకోవడానికి, పౌరులుగా తమ యొక్క హక్కులు విధులు బాధ్యతలు నిర్వర్తించడానికి అనువుగా భగవద్గీత మూల సూత్రాలతో పాటు భారత రాజ్యాంగ మౌలిక అంశాలతో సంక్షిప్త సంచికలను ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేయాలన్నటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ను. అట్లాగే యాదవ సాంప్రదాయ వృత్తి అయినటువంటి జీవనాధారంగా ఉన్నటువంటి పశు పోషణ, పాలు మరియు పాల ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకమైన రాయితీలతో పాటు ఆయా రంగాల్లో యాదవులకు విశేషమైనటువంటి స్థానం కల్పించాలనేటువంటి డిమాండ్. అట్లాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే మద్దతు ఇచ్చి ఆమోదించేయాలన్నటువంటి ఆ యొక్క డిమాండ్. అట్లాగే భారతదేశాన్ని ధర్మభూమిగా జ్ఞాన భూమిగా పునర్నిర్మించడం కోసం గాను ప్రపంచానికి జ్ఞాన యజ్ఞాల నిర్వహణ కోసం భగవాన్ శ్రీకృష్ణ గీతా మందిరాలను ప్రతి క్లస్టర్ గ్రామాల్లో నిర్మాణాలు చేసినటువంటి ఆవశ్యకత, దానికి స్థలాలు కానీ దానికి చేయూత కానీ కల్పించడానికి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సహకారం అందించాలనేటువంటి న్యాయమైనటువంటి కోరికలు, డిమాండ్లు అనేటివి కూడా మనం తీసుకుని ముందుకు పోతున్నాం. అట్లాగే మీ నుంచి ఈరోజు వచ్చేటటువంటి ఆలోచనలు, సూచనలు, అట్లాగే మనం మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కానీ ఒక సమాజం యొక్క భవిష్యత్తు కానీ ఉజ్వలమైనటువంటి రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం మన పాత్ర ఏ విధంగా ఉండాలన్నటువంటి అంశం మీద మీ యొక్క సూచనలు సలహాలు తీసుకునేదానికి కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి తర్వాత మన పెద్దలు సోమప్రకాష్ గారు కూడా ఇందాక క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత ఆయన ఏదైతే కొన్ని స్టేట్మెంట్స్ని కన్క్లూడ్గా ఆయన యొక్క జీవితంలో ఎంతో మంది మేధావులతోటి, పెద్దలతోటి, ఋషివర్యులతోటి, మహర్షులతోటి కూడా చర్చించి ఒక కన్క్లూడెడ్గా ఇదే ఇంతకు మించి లేదనేటువంటి ఒక స్టేట్మెంట్స్ని ఆయన తయారు చేసుకొని దాన్ని మనకు చెప్పేటటువంటి అంశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గం తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరఫున ఇక్కడ ఈరోజు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా యాదవుల గురించి చెప్పాలి అని అంటే అసలు యాదవుల గురించి ఎందుకు చెప్పాలి, ఏం చెప్పాలి అని చెప్పినట్టు చూస్తే భారతదేశంలో వర్ణ వ్యవస్థ లేక కుల వ్యవస్థ అని చెప్పినది ఈరోజు అందరూ అంగీకరిస్తున్న ఒక సత్యం. కుల వ్యవస్థను అంగీకరించడము అని చెప్పినానంటే ఈరోజు భారతదేశంలో ఉన్న కులాల అస్తిత్వాన్ని మనం యథాతథంగా మనం తీసుకోవడం, దీన్ని తీసుకొనేసి చూసినప్పుడు ఒక చారిత్రక నేపథ్యంలో ఈ వర్ణ వ్యవస్థ లేదా కులాలు ఎలా వచ్చినాయని చెప్పిననేసి పరిశోధన చేస్తే కుల వ్యవస్థలో ఒక దివ్యమైన వారసత్వ చరిత్ర కలిగి ఉండే కులం మొట్టమొదటిది యాదవులు అని చెప్పిననేసి నిర్ద్వందంగా ప్రకటించేదానికి కావాల్సిన అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది పాయింట్ 1 అండి. అంటే అంతేనా అని అంటే అదే కాదు, భారతదేశ వర్ణ వ్యవస్థలో భారతదేశ వ్యాపితంగా మనం ఒక్కసారి చూస్తే భారతదేశ వ్యాపితంగా ఉండే ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అత్యంత జనాభా కలిగిన ఏకైక కులం యాదవులు. బీహార్లో
జనగణన చేసినప్పుడు నితీష్ కుమార్ అండ్ తేజస్వి యాదవ్ 16.7% యాదవులు ఉన్నారని తేలింది. ఎక్కడ యాదవుల జనాభా లేదా బీసీ జనాభా జనగణన చేసినా కూడా సరే 15 to 21% యాదవులు ఉన్నారు. దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశంలో ఎస్సీస్ అన్ని కమ్యూనిటీస్ పుట్ టుగెదర్ ఎంత ఉందంటే పర్సంటేజ్ 15. ఎస్టీలు చూస్తే 7.5. కానీ ఒక్క సింగిల్ యాదవ చూసినప్పుడు దే ఆర్ మోర్ దాన్ ది టోటల్ ఎస్సీ కమ్యూనిటీ ఆర్ ది టోటల్ ట్రైబల్ కమ్యూనిటీ. ఇంకొక మాట కూడా మేము అనేది ఏమనంటే ఈరోజు ప్రయారిటీస్ ఎక్కడొచ్చినా చర్చలు జరిగేది ఎస్సీలలో ఒక సబ్సెక్షన్ ఇంకో సబ్సెక్షన్ గురించి కానీ లేదా ట్రైబల్ డెవలప్మెంట్ కానీ లేదా సమస్య వచ్చిన ప్రతిసారి చూసేది ఎవరినంటే మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ గురించి కాదు. కానీ ముస్లిం మైనారిటీస్ కన్నా కూడా కనీసం ఒక 5-6% ఎక్స్ట్రాగా ఉండే యాదవులు అంటే మళ్ళీ ఫైనల్గా నేను ఎస్టాబ్లిష్ చేసేది ఏమంటే యాదవాస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ మోర్ పాపులస్ దాన్ ది మైనారిటీస్, more populous than the entire SC community, but the priorities are not given according to the percentage of population. అంటే ఈ జనాభా తమాషాలో చూసినప్పుడు వీళ్ళకి జనాభా ఎంత ఉండారో ఆ జనాభా ప్రాతిపదికన ఇక్కడ డివిజన్ జరగడం లేదు. అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాల ప్రయత్నం అయితే ఏమి, ఓబీసీ మహాజన్ ఫ్రంట్ గత 40 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం అయితే ఏమి, ఒక మేధో మదనం జరిగింది యూనివర్సిటీ స్థాయిలో. ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వీటిల్లో ప్రొఫెసర్స్ని అన్ని కమ్యూనిటీస్లో ఉండే నాయకుల్ని తీసుకొచ్చి పెట్టి కులం ఒక సమస్య, ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్, కులం వ్యవస్థలో కుల సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఏంది అని చెప్పని అడిగినప్పుడు చర్చలు 3 రోజులు జరిగి 6 సెషన్స్గా వస్తే ఆ మేధామదనం యొక్క సబ్జెక్ట్ రిజల్ట్స్ ఏమిటిదంటే ఆ రోజు అందరూ కూడా సరే దాన్ని అంగీకరించలేదు. నేను విషయాన్ని చెప్పి మళ్ళీ చెప్తాను. క్యాస్ట్ వైజ్ సెన్సస్, పాపులేషన్ వైజ్ అలాట్మెంట్స్, మెరిట్ వైజ్ సెలక్షన్స్, ప్రయారిటీస్ ఫర్ పూర్ ఇన్ ఆల్ సెక్షన్స్. బ్రాహ్మణులు ఎంతమందో బ్రాహ్మణులకంత, రెడ్లు ఎంతమందో రెడ్లకంత, కమ్మలు ఎంతమందో కమ్మలకంత, ఎస్సీలు ఎంతమందో ఎస్సీలకి అటు ఉంది, ఎస్టీలకి ఎంత ఉందో అంత. ఎవరి జనాభా తమాషాలు వాళ్ళకి ఇవ్వాలి. అది ట్రూ డెమోక్రటిక్ స్పిరిట్. ప్రజాస్వామ్యం అని అంటే ప్రజలే ప్రభువులు, ఎవరి వాటా వాళ్ళకి రావడం అని చెప్పిన అనేది జరగాలి అని చెప్పిన అనేది. దాని మీద అప్పుడు అంత స్పందన లేదండి. మేము ఎల్కే అద్వానీ గారిని కలిసి ఇచ్చినాం, దేవేగౌడ్ గారిని కలిసి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, పేర్లన్నీ ఇది చేసేది అక్కడ. అయితే దాన్ని ఆ రోజు స్వీకరించలేదు. కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, దాదాపు ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండేది ఏమనంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీ వీటిల్లో ప్రజాస్వామ్యంలో ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి రావడం అని చెప్పనేది న్యాయము అనే దగ్గర ఎవరు కాంట్రడిక్షన్ లేదు, ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. ఇస్తారా లేదా, ఎప్పుడు ఇస్తారు? మోడీ గారే ఈ 29 ఎన్నికల లోపల బీసీలకి పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లు ప్రకటిస్తారా? ఎటు జనగణనకి మేము పెద్ద ఉద్యమం తీసుకున్నాం 24, కానీ ఇప్పుడు వచ్చేసింది జనగణన. నౌ ఇట్ ఈస్ ఏ రియాలిటీ. జనగణన ఎందుకు? జనగణన చేసి ఇంట్లో పెట్టుకుని కాదు, ఇవి రావాలి. ఎందుకు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీరు క్వశ్చన్ అడిగితే మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. కేరళకి 20 సీట్లు ఉంటాయి, ఎంపీ సీట్లు. అదే తమిళనాడుకి పాండిచ్చేరితో కలిపి 40 ఉంటాయి, ఉత్తరప్రదేశ్కి 80 ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే జనాభా వల్లే. అక్కడ 4 కోట్లు, ఇక్కడ 8 కోట్లు, అక్కడ 16 కోట్లు ప్లస్ ఆ విధంగా ఉంది. కాబట్టి మా సింపుల్ రిక్వెస్ట్ ఆర్ సింపుల్ క్వశ్చన్ ఏమిటిదని చెప్తున్నానంటే ఎస్టీలకి 7.5%కి 50 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి, 7.5%. 15% ఎస్సీలకి 100 సీట్లు ఉన్నాయి. ఇది న్యాయం, ధర్మబద్ధం, ప్రజాస్వామ్యం, కరెక్ట్.
అదే ఓబీసీలు 50% కన్నా ఎక్కువే ఉండారు కదా, హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఇవ్వాలి కదా, కనీసం 30%. ఎందుకు 75 సంవత్సరాల నుంచి ఓబీసీలకు మాత్రం డినై చేయబడుతుంది ప్రజాస్వామ్యబద్ధమైన రైట్? స్కూళ్ళు అంటే ఉద్యోగాలలో 90 వరకు ఇవ్వలే. 1950లో రాజ్యాంగం వస్తే 90 వరకు ఇవ్వలే, వీపీ సింగ్ వచ్చే వరకు. 2008 వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వలేదు. మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎప్పుడైతుంది? ఇది ఒక పాయింట్ అండి. మరి ఏం చేస్తున్నారు మీరు, ఏం చేయబోతారు మీరు అని చెప్పారని అఖిల భారత యాదవ మహాసభ ఒక నిర్ణయం తీసుకునింది. ఏమనంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ముందు. మేము ఇప్పుడు మన మహేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించి, ఇటు మూర్తి యాదవ్ సెక్రటరీ జనరల్గా, రామారావు గారు శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులుగా, నాగమల్లేశ్వర్ గారు మహిళా విభాగం అధ్యక్షులుగా ఈ టీము ఇప్పుడు విలేజెస్కి వెళ్ళి గ్రామాలలో నిర్మాణం చేయాలి, గ్రామాలలో యాదవుల్ని ఐక్యం చేయాలి, అవేర్ చేయాలి, క్లస్టర్స్గా మార్చాలి. 5 నుంచి 10 విలేజెస్ ఒక క్లస్టర్ అవుతుంది. ఈ క్లస్టర్స్ అన్నీ కూడా సరే మళ్ళీ నియోజకవర్గాలుగా, జోన్గా, ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్ల నుంచి 9 జోన్లు అనుకుంటున్నాం. ఈ జోనల్గా ఉండే వ్యవస్థలో వీళ్ళల్లో అవేర్నెస్ తెచ్చి, ఓబీసీలలో అవేర్నెస్ తెచ్చి, మళ్ళీ మేము అడిగేది ఒకటే, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టపరంగా, రాజ్యాంగం ప్రకారంగా, యూడీహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం అయినా కూడా సరే ఏం చెప్తున్నాయి? ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్, ఆల్ సిటిజన్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సమస్త జీవన రంగాలలో వారి వారి జనాభా తమాషాలో వారికి వాటా కావాలి. ఆ వాటా రావాలంటే ముఖ్యంగా లెజిస్లేటివ్ బాడీస్లో ఏవైతే చట్టసభలు ఉన్నాయో చట్టసభల్లో కావాలి అని చెప్పడం అనేది ఉద్దేశంగా తీసుకొని పనిచేస్తున్నామండి. యాదవ అభ్యుదయం 100 సంవత్సరాల చరిత్రను కలిగి 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ముఖ్యంగా ఒక 4 డిమాండ్స్ని ఈ రెజాంగ్లా కలశయాత్ర సందర్భంగా చంద్రగిరిలో డిక్లరేషన్ చేసుకున్నాం. చంద్రగిరి డిక్లరేషన్స్ అని చెప్పనని తెలియజేసుకున్నాము. ఇందులో ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్ అనేటువంటిది ఒక డిక్లరేషను. రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో 11% బీసీ మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటి అంశం రెండవది. మూడవ అంశము కాటమరాజు బీడు భూముల్ని ప్రభుత్వం కేటాయించి ఉంది. ఈ కాటమరాజు బీడు భూములను యాదవులు పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు, బీసీలు కూడా పశుపోషణ వృత్తిగా కలిగి ఉన్నారు. కాబట్టి ఈ బీసీలకి యాదవులకి కేటాయించినటువంటి ఈ భూముల్ని, గ్రేజింగ్ ల్యాండ్స్ని వారికి మాత్రమే ఉంచే విధంగా, పశుపోషణకు మాత్రమే ఉంచే విధంగా ఒక డిమాండ్ని తీసుకొని వచ్చాం. ఇది 3rd డిక్లరేషన్ తీసుకున్నాము. ముఖ్యంగా 4వ డిక్లరేషన్ ఏంటనంటే, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రను మొత్తం మనం పరిశీలించినట్లయితే, దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పిహెచ్డి చేశారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన ఏం చెప్పారు అనంటే, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినట్లయితే, యాదవులే లేకపోయి ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క తిరుమల యొక్క చరిత్ర ఏనాడో మరుగున పడిపోయి ఉండేటువంటివి అని చెప్పనని తెలియజేశారు. ఆయన ఎలా నిదర్శనాలతో ఇచ్చారనంటే, రాతి శాసనాలు అన్నింటినీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఆయన వీర నరసింహదేవ యాదవరాయలు తిరుమల గుడి నిర్మాణాన్ని చేశారు. అదేవిధంగా ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు 1100 సంవత్సరాల క్రితం చంద్రగిరి కోటని నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఏంటనంటే, ఈ యొక్క ప్రసాదాలు మనం తీసుకునే దగ్గర ఉన్నటువంటి రంగనాథ మండపాన్ని రంగనాథ యాదవరాయలు నిర్మాణం చేశారు. అదేవిధంగా హోబిల యాదవరాయలు నేటి వరకు దీపధూప నైవేద్యాలకు కావాల్సినటువంటి మాన్యాలన్నింటినీ కూడా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి మాన్యాలుగా ఇచ్చారు. భూముల్ని, అనేక వేల ఎకరాల భూముల్ని మాన్యాలుగా ఇచ్చారు. వీళ్ళందరూ రాజులైతే, చక్రవర్తులైతే, ఒక్క గొల్ల వనిత, గొల్ల రంగమ్మ అనేటువంటి ఒక మహిళ మధ్యగమ్మి ఆమె శ్రమతో రూపాయి వెచ్చించి ఈ యొక్క గటిదేవ యాదవరాయలు తిరుమల తిరుపతి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో తిరుమలలో ఉండేటువంటి తిరుమాడ వీధులన్నీ వెడల్పు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో గొల్లరంగమ్మ
రామానుజాచార్యుల్ని ఆమె యొక్క విన్నపాన్ని ఇచ్చి నా డబ్బుతో అందరూ యాదవ రాజులు అందరూ ఈ మండపాలన్నీ కట్టించారు, నేను నా పేరుతో ఒక మండపం కట్టించుకుంటాను అని గొల్ల రంగమ్మ ఆయన్ని వేడుకునింది రామానుజాచార్యులు. నిజంగా రామానుజాచార్యులతో నిర్మాణాలు చేయిస్తూ ఉన్నది కూడా గట్టిదేవ యాదవరాయలు. ఈ యొక్క 11వ శతాబ్దంలో గట్టిదేవ యాదవరాయలు తిరుపతి నిర్మాణం చేస్తున్నారు. అప్పుడే తిరుమల పైన కూడా తిరుమాడ వీధులు వెడల్పు చేస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర మొత్తం యాదవులతో ముడిపడిపోయి ఉన్నటువంటి చరిత్ర. యాదవ మహిళలు మొత్తంగా ఒక నేషనల్ వైడ్ మూమెంట్ జరిగింది. అరెస్టులకు సిద్ధపడ్డాము ఆ రోజు. రుద్రరాజు సిఐగా ఉన్నారు ఆ రోజు. ఆ యొక్క వచ్చినాం కాబట్టి ధైర్య సాహసాలకు, త్యాగాలకు, ప్రజ్ఞకు మేము జ్ఞానార్జన సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యాదవుల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాలి అని చెప్పనని మా యొక్క లెజిటిమేట్ షేర్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అఖిల భారత యాదవ మహాసభ భారతదేశంలో అన్ని వర్గాల సామాజిక హితం కోసం ప్రయత్నం చేసేటటువంటి ఒక సంస్థ. 100 సంవత్సరాలు నిండేటువంటి సంస్థ అమోఘమైనటువంటి విజయాలు, సమాజంలో వేలునుకున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను రూపుమూపే దాంట్లో కృషి చేసినటువంటి సంస్థ. అందులో భాగంగానే మేము అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి ఈరోజు డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే 6 జోన్లుగా విభజించుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా 300 క్లస్టర్లను, 1800 గ్రామాల కమిటీలను నియామకం చేసుకొని ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ముందుకు పోవడానికి ఒక నిర్దేశకత్వం చేసుకొని రాష్ట్ర కమిటీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఏదైతే అత్యంత దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర, పురాతనమైనటువంటి కమ్యూనిటీ, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి భారతదేశంలో ఒక మంచి ఔన్నత్యం కలిగినటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి కమ్యూనిటీగా యాదవులు ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ, ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత అనుసారమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన యొక్క సందేశం కానీ, దాన్ని అన్ని రాజ్యాంగాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ, అట్లాగే రామానుజాచార్యులు వారి యొక్క మేనలుడైనటువంటి వేదాంత దేశికన్ అనేటటువంటి ఆయన 1000 సంవత్సరాల క్రితమే యాదవాభ్యుదయం అనేటువంటి తాళపత్ర గ్రంథాలు రచించారు. దాంట్లో యాదవుల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, విధానం, ఆ యొక్క పాలన విధానం కానీ, ధైర్య సాహసాలన్నింటినీ కూడా క్రోడీకరించి అందుట్లో మిళితం చేసినటువంటి విధానాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వివరించి ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి, తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత, తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలు వివరించి నేటి రాజకీయ పార్టీలకు, పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి, బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని, అట్లాగే మహిళా రిజర్వేషన్లో ఖచ్చితంగా బీసీ మహిళలకు కూడా సబ్ కోటా 11% ఏదైతే వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే వాటాగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా యొక్క బీసీల సమస్యలను తీసుకుపోయేదానికి వారధిగా అఖిల భారత యాదవ మహాసభ నిలుస్తూ ఖచ్చితంగా ముందు రోజుల్లో ఈ సమాజంలో మంచిని, ధర్మాన్ని, న్యాయాన్ని, ముఖ్యంగా ఏదైతే వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణా తరగతులు కార్యక్రమం మన ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్లస్టర్ కమిటీలు నిర్మాణం కోసం కూడా కొన్ని కమిటీల కోసం రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో క్లస్టర్ల నిర్మాణం చేయడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహేశ్వర యాదవ్ గారు, అట్లాగే మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగమల్లేశ్వర యాదవ్ గారు గుంటూరు జోన్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. అట్లాగే సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు, అట్లాగే ముఖ్య అతిథి పెద్దలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోంప్రకాష్ యాదవ్ గారు అందరం కలిసి ఒక యూనిటీగా ఈ రాష్ట్రంలో కమిటీల నిర్మాణం చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. అది జోన్ల వారీగాను అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి యొక్క బీసీల సమస్యలను, అట్టడుగు వర్గాల సమస్యలన్నింటినీ కూడా యొక్క ప్రభుత్వాల దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కులగణన విషయంలో కూడా విజయం సాధించాం. ఎందుకంటే కులగణన చేపట్టాలి, కులగణనలో జనగణనలో
కులగణన చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ ఓబీసీ విభాగం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రతిపక్ష పాలకపక్ష పార్టీలు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి జనగణనలో కులగణనను చేపడతామని చెప్పినందుకు ఇరుపక్షాలు కూడా మేము కృతజ్ఞతలు చెప్తూనే మరి ప్రజంగల కలశయాత్ర ద్వారా ఏదైతే భారత సైన్యంలో ఉన్నటువంటి యాదవుల యొక్క కోటాను అట్లా పునరుద్ధరించాలి, మిగతా వాళ్ళకి ఏదైతే రెజిమెంట్లు ఉన్నాయో అదేవిధంగా యాదవుల యొక్క రెజిమెంట్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా కలశయాత్ర చేస్తూ అది నవంబర్ 18వ తారీఖున ఢిల్లీలో భారీ బహిరంగ సభ ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కోరేటటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేమంతా కోరి మా యొక్క అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు ముట్ల సుబ్బారావు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోమప్రకాష్ యాదవ్ గారు, అలాగే మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మహేష్ యాదవ్ గారు, అలాగే శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నా గౌరవనీయులు బొట్ల రామారావు గారు, అలాగే సంఘ సెక్రటరీ జనరల్ గారు మా దొడ్డక ఆంజనేయ మూర్తి గారు, అలాగే జోనల్ అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నాగమల్లేశ్వరి గారు, వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యాదవులు బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా పెద్దగా వ్యవహరించాలని, అలాగే ఏదైతే జనాభా దామాషా ప్రకారం మేమెంతమందిమో మాకు అంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా యాదవ జనాభా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణనలో సూచాయిగా ఈ రాష్ట్రంలో 30 లక్షల పైబడి యాదవులు ఉన్నట్లు, అట్లాగే 6-7 లక్షల మంది గురువులు ఉన్నట్లుగా కూడా కొన్ని అనధికారిక లెక్కలు వచ్చినాయి. అలాగే బీహార్లో చూస్తే 16%. ఇది ఏదైతే బీసీల్లో జనగణనలో కులగణన జరిగితే యాదవ జనాభా అనేది స్పష్టంగా తెలుస్తుంది. యాదవ జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మేము రాజ్యాంగపరంగా మా వాటాలు అడిగేదానికి కూడా మాకు హక్కులు ఏర్పడతాయి. మేము అడిగేది ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక. అలాగే ఏదైతే యాదవులు ఉన్నారో ప్రతి గ్రామంలో యాదవులకి ఎక్కువగా పశువులు, గొర్రెలు, మేకల పెంపకాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అక్కడ బీడు భూములు కానీ, అలాగే అక్కడ నీటి వసతులు కానీ, అలాగే ఆ గొర్రెలు పశు కాపర్లకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వెంటనే పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ఏదైతే ప్రస్తుతంలో ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది, దానికోసం కూడా మేము పోరాడతాం. అలాగే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటుంది. దీనికి కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా. అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నిటి కోసం, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ జనాభా దామాషా ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, గుంటూరు జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో అన్ని జోనల్ వారీగా మీటింగ్లు, క్లస్టర్ మీటింగ్లు, గ్రామ మీటింగ్, కమిటీ మీటింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో జరిగింది, అట్లానే బాపట్ల జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ ఒంగోలు జిల్లాలో కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కారణం ఏమంటే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. మేము బీసీలు అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్లేదానికి అఖిల భారత యాదవ మహాసభ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో బీసీ మహిళా రిజర్వేషన్ 11% అనేది మాకు ఇవ్వాలనేది మేము అందరం కూడా సభాముఖంగా కోరుకుంటున్నాం. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరిగింది. సో ఈ అఖిల భారత యాదవ మహాసభ అనేది రాష్ట్రంలో 50 నెలల నుంచి అభ్యుదయ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అభ్యుదయ కార్యక్రమంలో వచ్చేటప్పటి ఎట్టి జ్ఞానము, అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తన, అట్టి వ్యక్తులు, ఎట్టి వ్యక్తులు అట్టి సమాజం అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి సమాజంలో డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది కావాలి. ఆ జ్ఞానాన్ని అఖిల భారత యాదవ మహాసభ అభ్యుదయ క్లాసుల్లో ప్రశిక్షణ తరగతులు ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం ఈ క్లాసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కారకులైనటువంటి మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమప్రకాష్ యాదవ్ గారు, అట్లానే మా రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర రథసారథి అయినటువంటి మహేశ్వరి యాదవ్ గారు, అట్లానే శతాబ్ది ఉత్సవాల్లో భాగమైనటువంటి మరి అధ్యక్షులు మరి బొట్ల రామారావు గారు, ఈ ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మరి సుబ్బారావు గారు, అట్లానే మూర్తిగా జనరల్ సెక్రటరీ మూర్తి గారు, అట్లానే మరి ఈ
పెద్దలు అందరూ కూడా ఈ క్రమంలో అందరం కలిసి ఈ భాగంలో చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి బీసీలకి, మళ్ళీ బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన కోటా ఏర్పాటు చేయాలని ఒక నినాదంతో మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అందరికీ ధన్యవాదాలు. 2.0 లాగా సోమప్రకాష్ గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ శాఖ ప్రణాళికబద్ధంగా ఎన్నో విషయాలను కూలంకషంగా మేధోమథనం చేసిన తర్వాత గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయం చేసింది. నేను ఇప్పుడు అఖిల భారత యాదవ మహాసభలో స్టేట్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. గతంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను అఖిల భారత యాదవ మహాసభతో పనిచేస్తున్నాను. రాష్ట్ర యువత అధ్యక్షుడి కాడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు సెక్రటరీ జనరల్గా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈ నెలలో. ఈ కొత్త విధానంలో గ్రామ కమిటీలు వేయడం, ప్రశ్నలను పూర్తి చేయడం ప్రధాన బాధ్యతగా తీసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను. ఇప్పటి వరకు సోమప్రకాష్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరి గారు, బొట్ల రామారావు గారు, నాగమల్లేశ్వరి గారు అఖిల భారత యాదవ మహాసభ చేసిన విజయాలు, దాని నూతన పంతాను తెలియజేశారు. నేను మీ ద్వారా యాదవ ప్రజానికాన్ని, యాదవ నాయకులని, యాదవ రాజకీయ పార్టీలో ఉండే నాయకులను కూడా మేము అడిగేది ఏంటంటే, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. యాదవ సమాజ అభివృద్ధికి గ్రామ కమిటీలు ఇవ్వాలన్న స్థిర నిశ్చయంతో ప్రతి గ్రామంలోకి అఖిల భారత యాదవ మహాసభ టీము త్వరలో పర్యటిస్తుంది. 17,000 చిల్లర గ్రామాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యాదవ నాయకుడు, యాదవ కార్యకర్త, యాదవులందరూ కూడా గ్రామ కమిటీలు పూర్తి చేయడానికి, ప్రశ్నల నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని, ఈ కమిటీల నిర్మాణం పూర్తి అయితే యాదవులు వాళ్ళ అభివృద్ధి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్టే అని గుర్తించాలని సవినయంగా వేడుకుంటూ మీ ద్వారా వాళ్ళందరి సహాయ సహకారం కోరుకుంటున్నాను. అఖిల భారత యాదవ మహాసభ